ప్రభునందు ప్రియమైన వారలారా, మీ అందరకు యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక, సమాధానం కలుగును గాక. ఆమేన్. మనం గమనించే మాట ఏమిటంటే, మరి ఈ రోజున ప్రపంచ క్రైస్తవ్యం అంతా కూడా ఒక వ్యక్తి యొక్క మరణం వలన ఎంతో దిగ్భ్రాంతి చెందుతూ ఉంది. మరి భయము చెందారు, ఆందోళన చెందారు. మరి ఎంతో ఆయాసకరంగా మరి అతని యొక్క మరణం అనేది మరి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచమంతా కూడా ఉంది. ఎందుకంటే అతను ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆయనే మరి ప్రవీణ్ పగడాలన్న. మరి ఎంతో గొప్ప పరిచర్యలు చేస్తూ తను ఎంతో సుపరిచితుడిగా, ఇంకా చెప్పాలంటే ఆయన వెలుగులోనికి వచ్చింది మనందరికీ కూడా తెలుసు. ఒకానొకప్పుడు మరి మరి ఇస్లాం మతస్థులు కానీ, అలాగే హైందవ మతస్థులు కానీ బైబిల్ను దూషిస్తున్నప్పుడు, లేదా బైబిల్లో ఉన్నటువంటి విషయాలను ఎత్తి అందులో ఉన్నటువంటి అవి లోపాలు కాదు కానీ దేవుడు తప్పును తప్పుగా, పాపమును పాపముగా మరి చెప్పిన దాన్ని బట్టి అవి తప్పులు అని రుజువు చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ, బురద చల్లటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా, మరి తన యొక్క అద్భుతమైనటువంటి దైవికమైన జ్ఞానాన్ని బట్టి తను వెలుగులోనికి వచ్చి అన్ని ప్రశ్నలకు కూడా చక్కటి సమాధానాలు, చిరునవ్వుతో సమాధానాలు చెప్పటానికి ఆయనను దేవుడు వాడుకున్నాడు. అయితే ఆయన యొక్క అకాల మరణం అనేది ఎంతో వేదనకు గురి చేసినప్పటికీ కూడా, దానికంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ, లేకపోతే న్యూస్ ఛానల్స్లో కానీ మనం గమనిస్తున్నాం. ఆయన ఏదో మందు తాగి తర్వాత ఆయా ప్రాంతాల్లో మరి పడినట్లుగా, లేకపోతే కూర్చున్నట్లుగా, లేకపోతే విశ్రాంతి పొందటానికి అక్కడ పార్కు దగ్గర కానీ ఎక్కడన్నా కానీ ఆగినట్లుగా, ఇలాగ ఆయా ప్రాంతాల్లో మరి మద్యమును మరి ఆ బాటిల్స్ను మరి కొన్నట్లుగా ఇవన్నీ కూడా వీడియోలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా గమనించండి ప్రియ దైవ జనాంగమా, దేవునికి సమస్తము తెలుసండి. ఇది చిన్న పిల్లవాడిని అడిగినా కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఆ సాక్ష్యాధారాలను బట్టి, ఆ షర్టు మీద ఉన్నటువంటి షూ మరక కానీ, అలాగే అతని యొక్క పార్థివ దేహం మీద ఆ యొక్క బుల్లెట్ను మరి పెట్టడం కానీ, అమర్చడం కానీ, ఇవన్నీ కూడా చూస్తే మరి ఎవరికైనా సరే అర్థమైపోతూ ఉంటుంది ఇది కావాలని చేసినటువంటి చర్యనని. కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే ఈ రోజున ఆయన ఏదో మద్యం మత్తులో బాగా తాగేసి మరి దానిని యాక్షన్ రూపంలో మరి దాన్ని చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గమనించండి, ఏ విధముగా చూసినా కూడా ఒకవేళ మనుషులు లేదా ప్రభుత్వాలు లేదా మరి బ్యాక్గ్రౌండ్లో నడిపిస్తున్నటువంటి వారు దీన్ని ఏ విధముగా అయినా సరే క్లోజ్ చేయవచ్చు. అంటే ఇది హత్య కాదు, ఇది కేవలం యాక్సిడెంటే అని ప్రూవ్ చేయొచ్చు. కానీ దేవుని దగ్గర మాత్రం అది కుదరదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా చూచుచున్నవాడు, మనుషుల యొక్క పరిస్థితులను చూచుచున్నవాడు. దేవుడు క్షమించేవాడండి. యేసుక్రీస్తు వారు అంతటి ఆయనే సిలువ వేస్తుంటే మౌనంగా తనను తను అప్పగించుకున్నాడు. ఏదో నేరం చేసిన వాడని కాదు, ప్రపంచం యొక్క మానవుల యొక్క రక్షణ కొరకై అలాగున ఆయన వెళ్ళవలసి వచ్చింది. అలాగే పేతురాది శిష్యులు మొదలుకుంటే పౌలు గారి వరకు ఇంకా చూస్తే ఇంకా బైబిల్ గ్రంథములో మరి పేర్లు లిఖించబడినటువంటి ఎంతోమంది యేసుక్రీస్తు యొక్క గొప్ప సువార్త కొరకు హతసాక్షులుగా మారిన వారు ఉన్నారు. అందులో మరి నేడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రవీణ్ అన్న, ఇవేమి కొత్త ఏమి కాదు. క్రైస్తవ్యానికి కొత్త కాదు, యేసు ప్రభునకు కొత్త కాదు, మరి యావత్తు ప్రపంచ క్రైస్తవ్యానికి అసలు కొరతే కాదు. కానీ దేవుడు చూచుచున్నాడు. గమనించాలి, ఎన్ని విధాలుగా మరి అనేక మంది మరి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కూడా ఇది అర్థమైపోతూ ఉంది, కేవలం మేనేజ్ చేస్తున్నారని. కేవలము దానిని ఏదో ఒక మసిపూసి మామిడికాయలాగా చేసేసి, ఏదో ఒక యాక్సిడెంట్గా క్రియేట్ చేసేసి దాన్ని మాఫీ చేద్దాం అనుకుంటున్నారు. కానీ దేవునికి సమస్తము తెలుసును గనుక
ఆయన తీర్పరండి. ఈ లోకంలో వారు ఇదిగో సత్యాన్ని అసత్యంగా చేయగలరు, అసత్యాన్ని సత్యముగా మార్చగలరేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా సత్యమే. కనుక ఆయన తీర్పు తీరుస్తాడు. కనుక గమనిద్దాం, మనం ఎవరం కూడా కృంగిపోవద్దు. దేవుడు న్యాయకర్త. ఒకవేళ ఎక్కడ న్యాయం జరిగినా జరగకపోయినా మన దేవుడైనటువంటి యేసు ప్రభువు మరి అన్న కుటుంబానికి, అన్నకు, అలాగే మనందరికీ కూడా న్యాయం చేస్తాడు. గమనించి మరి ఎవరు కూడా కృంగిపోవద్దు, దాని కొరకు మరి బాధపడవద్దు. ఆందోళన ఉంది, కష్టమే, ఎంతో గొప్ప జ్ఞానం అండి, ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడి ఆయన సంపాదించుకున్నది. ఏ ఒక్కరి నోరు కూడా ఎత్తకుండా మరి అనర్గళంగా మాట్లాడే ఒక విషయం మీద చర్చించగలిగినటువంటి గొప్ప దైవజనుడు. ఆయన బట్టి మనందరం కూడా ప్రహర్షిద్దాం, సంతోషిద్దాం. కానీ లేరు అన్న దుఃఖము, బాధ ఉన్నది, కానీ ఆయన పరమందు దేవునితో, శాశ్వతమైనటువంటి దేవునితో ఎంతో హాయిగా, ఎంతో నెమ్మదిని అనుభవించడానికి తన యొక్క జీవిత యాత్రలను ముగించడం జరిగింది. కనుక దేవుడి న్యాయం తీరుస్తాడు. ఎవరు ఏది మాట్లాడుకున్నా, మతోన్మాదులు ఎన్ని మాటలు మాట్లాడినా, లేకపోతే మతపరమైన ఉన్మాదం కలిగిన వాళ్ళు ఎన్ని విధాలుగా సరే దాన్ని చిత్రీకరించాలనే ప్రయత్నం చేసినా కూడా అవేమీ కూడా నెగ్గవు. కనుక కంగారు పడవద్దు, దిగులు పడవద్దు, అధైర్యపడవద్దు. దేవుని వైపే చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.